చిల్డ్రన్ గట్టిగా చెప్పండి అందరూ మా మంచి పిల్లలు అంగన్వాడీ విద్య పిల్లలు ఈరోజు మన ప్రీ స్కూల్ యాక్టివిటీస్లో భాగంగా పిల్లలు మనం ఈరోజు ఏమి పండుగలు జరుపుకోవడం నేర్చుకోవడం వైవిధ్యతను మెచ్చుకోవడం అనమాట. పండుగలు అంటే ఏం పిల్లలు చెప్పండి. పండుగలు అంటే ఇంగ్లీష్లో ఏమంటాము? పండుగలు ఏమంటాము? ఫెస్టివల్స్ అంటాము. ఏమంటాము? ఇప్పుడు పిల్లలు మనము ఎన్నో పండుగలు జరుపుకున్నాం. మీ అందరికీ తెలుసా పండుగలు? ఏమేమి పండుగలు ఉన్నాయి చేసా చెప్పు. నువ్వు నీకు సంక్రాంతి వెరీ గుడ్. నువ్వు చెప్పు బంగారు. దీపావళి పండుగ. నువ్వు నాన్న గగన్ సార్ ఏం పండుగ మీరు జరుపుకుంటారు చెప్పు నాన్న. రంజానా, బక్రీదా, క్రిస్మసా? నువ్వు చెప్పు నాన్న ఏం పండుగ? ఏం పండుగ? బాబు ఏం పండుగ నేను చెప్పింది? ఏం పండుగ? ఏం పండుగ అబ్బాయి మనం చెప్పింది? శివరాత్రి. శివరాత్రి గురించి చెప్తూ మర్చిపోయినావా? ఏం చేస్తాము శివరాత్రికి? ఏం చేస్తాం మనము? నువ్వు చెప్పు కానీ ఏం పండుగ జరుపుకుంటావు నాన్న? చెప్పు బంగారు. ఏం పండుగ? సరే చెప్పు నాయన. నువ్వు జెండా పండుగ. వెరీ గుడ్ బా. నువ్వు చెప్పు నాయన. వెరీ ఓకేనా? సరే నేను చెప్తాను పిల్లలు. మనకు వెరీ గుడ్. పండుగలు చాలా ఉన్నాయి. చాలా మనకు మన రాష్ట్రము, మన జిల్లా, మన మండలము, మన దేశం కాకుండా ఇతర మనకు ఉన్నాయి కదా. మన దేశము భారతదేశంలో మనకు చెప్పాను ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయని. ఇప్పుడు మనం చెప్పుకునేది దేశవ్యాప్తమే కాకుండా అంతర్జాతీయ వ్యాప్తంగా కొన్ని పండుగలు జరుపుకుంటున్నాం. ఆ పండుగల పేర్లు చూడండి. ఉగాది, సంక్రాంతి, ఓకేనా, దీపావళి, వినాయక చవితి, ఇవన్నీ హిందువుల పండుగలు అనమాట. ముస్లిమ్స్ పండుగలు రంజాను, బక్రీదు, ఓకేనా, ఇవి ముస్లిమ్స్ పండుగలు. అలాగే క్రిస్టియన్స్ సంబంధించిన పండుగలు క్రిస్మస్ పండుగ, గుడ్ ఫ్రైడే, ఇవి ఈస్టర్ అంటారు. ఇవి పండుగలు అనమాట. మన జాతీయ పండుగ ఏవి? ఇప్పుడు స్వాతంత్రం మనకి ఎప్పుడు వస్తుంది? ఆగస్టు 15వ తేదీ మనము ఇండిపెండెన్స్ జరుపుకుంటామా లేదా? అలాగే జనవరి 26వ తేదీ మనము ఏం పండుగ జరుపుకుంటున్నాము? ఆ రోజు గణతంత్ర దినోత్సవం, ఓకేనా? అలాగే ఇంకా చాలా పండుగలు ఉన్నాయి. గురునానక్ జయంతి, గాంధీ జయంతి, నెహ్రూ జయంతి, బాలల దినోత్సవము, హోలీ, ఇంకా రాఖీ పండుగ, దీపావళి, అవన్నీ అయిపోయిన మహాశివరాత్రి, గంగ జాతర, ఆడి కృత్తిక, ఇంకా చాలా ఉన్నాయి. మనం పండుగలు చేసుకుంటూ పోతా ఉంటే. అలాగే కార్మికులకు కూడా ఒక పండుగ ఉంది. కార్మికులు అంటే ఎవరు చెప్పండి? ఇప్పుడు బిల్డింగ్లు కడతారు కదా, మేస్త్రీలు ఉండారా? బండ్ల పైన అంటికాయలు, పండ్లు అమ్మేవాళ్ళు, వాళ్ళు కార్మికులే, ఓకేనా? ఇంకా చాలా మంది ఆటో తోలుతారు, వాళ్ళు కార్మికులా కాదా చెప్పండి? ఆశ, మిడ్ డే మీల్స్, అంగన్వాడీ ఇట్లా వీళ్ళందరూ కూడా కార్మికులే. వీళ్ళకి ఒక పండుగ ఉంది నాయన, మే డే అంటారు దాన్ని. మే 1కి మొత్తము జాతీయంగా అంతర్జాతీయంగా మే డే పండుగ జరుపుకుంటున్నాం కార్మికులందరూ, ఓకేనా పిల్లలు? ఇప్పుడు ముఖ్యంగా మన సంక్రాంతికి మనం ఏం చేస్తాము సస్యం? సంక్రాంతి పండుగ ఏం చేస్తాము చెప్పు బంగారు? చెప్పు బంగారు. పాయసం చేస్తాము. ఆ రోజు ఏం చేస్తాము? ఉదయం ఇంటి ముందు ఏం కడతాము? ఏం ఆకులు? మామిడి ఆకులు తోరణాలు కడతాం. ఆ రోజు సంక్రాంతి రోజు ఏం చేస్తారు మీరు? పాయసమే కాకుండా కొత్త బట్టలు వేసుకుంటారా? సరే నేనే చెప్పేస్తాను పిల్లలు ఫాస్ట్గా. సంక్రాంతికి మనము ఫస్ట్ మొదటి రోజు భోగి అంటారు.
భోగి మంటల్లో మనం ఇంట్లో ఉండే పాత వస్తువులన్నీ తీసుకుపోయి ఉదయం 3 గంటలకి వెళ్ళేసి వీధుల్లో మన ఇంట్లో ఉండే పాత సాపులు, చీపుర్లు, పాత గోనెలు వేస్ట్ అంతా ఎక్కబోయి వీధుల్లో కూర్చొని భోగి మంటలు వేస్తామా లేదా? మనం అందరూ పోయి కాల్చుకున్నామా లేదా భోగి మంటల్లో? నువ్వు సరే అది అయిపోతానే తర్వాత మనకు పండుగ వస్తుంది. ఏది? రెండో రోజు పెద్దలకంతా గుడ్డలు పెడతాం. ఇంట్లో పాయసము, వడలు, బొబ్బట్లు అన్నీ చేసి అప్పలాలు, పెరుగు తిరగబాటు పెట్టి రసం పెట్టి అమ్మోళ్ళు చిక్కుడుకాయ తాలింపు, పులుసుకాయ తాలింపులు బంధువులు పిలుస్తాం. ఆ రోజు అందరూ మన ఇంటికి వచ్చింటారు. అవునా కాదా? మకర సంక్రాంతి ఆ రోజు బట్టలు పెట్టి పెద్దవాళ్ళకి అందరికీ కొంతమంది చనిపోయిన వాళ్ళు బట్టలు పెట్టి మొక్కుతారు. మొక్కిన తర్వాత దేవుని దగ్గర మనం 3 ఆకులు పెట్టి ఇస్త్రాకులో ఏమైనా సరే విజ్ఞాన్ మొక్తామా లేదా? 3వ రోజు కనుమ. కనుమ అంటే ఆ రోజు ఆవుల పండగ. ఆవుల్ని ఆ రోజు శుభ్రంగా చెరువుల దగ్గర బావి దగ్గర కడతారా లేదా అమ్మోళ్ళు, నాన్నమ్మ? దాని తోక, దాని కాళ్ళు, దాని ముక్కు, మూతి, వెనకాల తోకలో చాలా ఉంటాయి, మడతలు కూడా ఉంటాయి. దాంట్లో పెరికి వేస్తూ ఉంటారు. అదంతా అయిపోయింది. దాని కాళ్ళంతా గోలు కట్ చేస్తారు. ఇది ఎత్తుకొని చాకు దానికి పెయింట్ పూస్తారు కాళ్ళకి. ఓకేనా? కొమ్ములకి పెయింట్ పూస్తారు. దానికి గోపురం పెడతారు. ఎద్దులకి, ఆవులకి చెరుకులతో సన్నగా కట్ చేసి దానికి మాలేస్తారు. అవునా కాదా? పూలతో, రంగులు ప్లాస్టిక్ పూలతో మాలేస్తారు. ఎద్దులకి పొట్లు కడతారు. చూసారా మీరు? పసుపు కుంకుమ పెడతారు. గోమాతకి ఆ రోజు ఊర్లో ఉండే ఆవులంతా ఉన్నాను ఒక చోటుకు వచ్చి ఆ రోజు పిల్లలు వస్తారు కదా, ఆ రోజు ఎద్దులు తరుముతూ ఉంటారు. తరుముకుంటా పక్కలు కొడతా ఉంటే పరిగెత్తి పోతా ఉంటాయి ఎద్దులు. మనం దూరంగా ఉండి చూస్తూ ఉంటాము. అవి పరిగెత్తి ఎర్రచీరలు ఎవరైనా పట్టుకుంటూ వచ్చి దూరేసి కొమ్ములతో పొచ్చేస్తాయి. కోడి పందాలు అట్లా ఉంటుంది. కోడి పందాలు కూడా ఉంటాయి సంక్రాంతికి. తమిళనాడులో 4 రోజులు చేసుకుంటారు సంక్రాంతి పండుగ. ఓకేనా? ఉగాది కొత్త బట్టలు. ఆ రోజు మనం చేశారా పచ్చడి చేశారా మీరు? ఉగాది పచ్చడి వేపాకు, తర్వాత మామిడికాయ కట్ చేసి బెల్లము, వేప పచ్చడి, పోలీలు చేస్తారు. కొత్త బట్టలు ఆ రోజు చనిపోయిన బట్టలు పెడతారు. ఆ రోజు పూజ చేస్తారు. ఓకేనా? అట్లాగే శివరాత్రికి గుగ్గిళ్ళు, శివరాత్రి రయ్యంతా జాగారం ఉంటాం. వినాలి విజ్ఞానరామ్. ఆ రోజు రయ్యంతా అమ్మూరు జాగారం ఉండి ఉదయమే పొరగడుపులో వేసి స్నానం చేసుకొని ఒక పద్ధతితో అన్ని వంటలు చేసి ఆ రోజు పాలు పిండి ఇవన్నీ చేసి దేవుని పెట్టి నైవేద్యము తింటాం. ఓకేనా? ఆడికి కావుడు పండుగ. ఓకేనా? తెలుసా? గాంధీ జయంతి అంటే ఏమి? గాంధీ పుట్టినరోజున మనము అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి జరుపుకుంటాం. అలాగే నెహ్రూ జయంతి ఎప్పుడు వస్తుంది? నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని. నెహ్రూ జయంతి ఆయన పిల్లలంటే చాలా ఇష్టం. బాలల దినోత్సవం రోజు ఆ రోజు మనము పిల్లలంతా బాగా కొత్త బట్టలు వేసుకొని ఆ రోజు మనం అందరూ బాగా టిప్ టాప్గా రోజప్పు పెట్టుకొని తెల్లది జుబ్బ, తెల్ల ప్యాంట్ వేసుకొని ఎవరికైతే నెహ్రూ తాతకు ఇష్టమో పిల్లలంటే ఆయనకి ఎప్పుడు రోజప్పు పెట్టుకోండేవాడు. ఆయన గుర్తుకు అందుకని నవంబర్ 14 మనం అది చేస్తాం. అవునా కాదా? క్రిస్మస్ పండుగ తెలుసు. క్రిస్మస్ రోజు అందరూ అందరూ తొందరగా లేచి స్నానాలు చేసుకొని కొత్త బట్టలు వేసుకొని చర్చికి వెళ్ళిపోతారు. ఎప్పుడైనా చర్చికి వెళ్ళారు? పొలంనేరులో మీరు 3 రకాల చర్చిలు ఉంటాయి. CSI, పెంతికోస్ట్, రోమన్ క్యాథలిక్ 3 చర్చిలు ఉంటాయి. అవునా? ఆ విధంగా 3 చర్చిల్లో వాళ్ళందరూ వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేస్తారు మోకాళ్ళ మీద కూర్చొని. ఇప్పుడు యేసు ప్రభు ఉంటాడు, మేరీ మాత ఉంటారు ఇక్కడ. ఓకేనా? తర్వాత ముస్లిమ్స్ పండుగ వస్తుంది రంజాన్కి. అందరూ కొత్త బట్టలు వేసుకొని ఉదయమే లేసి అందరూ వాళ్ళది ఖురాన్ చదువుతారు. మనకేముంది? క్రిస్టియన్స్కి బైబిల్ ఉంది. మన హిందువులకి ఏముంది? భగవద్గీత. అలాగే ముస్లిమ్స్కి ఏముంది? ఖురాన్ ఉంది. లేచి చదివేసిన తర్వాత మసీదులకు వెళ్తారు, ప్రార్థనలు చేస్తారు. ఆ రోజు బిర్యానీ చేస్తారు. చికెన్ బిర్యానీ చేసి పాయసం చేసి అందరికీ పంచుతారు. ఓకేనా? ఆ రోజు వాళ్ళు ముస్లిమ్స్ తెల్ల బట్టలు, తెల్ల పంచులు, తెల్ల ప్యాంట్లు, తెల్ల జుబ్బాలు వేసుకొని టోపీ పెట్టుకొని ముస్లిమ్స్ అందరూ కూడా కళ్ళకి కాటుక లాంటిది పెట్టుకొని ఆ రోజు వాళ్ళు ఈద్ ముబారక్ ఘనంగా చూడండి. వాళ్ళు రంజాన్ రోజు చూడండి ఇట్లా వాళ్ళు ఒకరికొకరు లీనం చేసుకుంటారు అన్నమాట. ఓకేనా? బాయి. ఓకేనా పిల్లలు? ఆ విధంగా ముస్లిమ్స్ పండుగ చేసి మనకు జెండా పండుగ తెలుసు. జెండా పండుగ ఎందుకు చేసుకుంటున్నాం మనము? ఆగస్టు 15వ తేదీ. పిల్లలు ఆ రోజు మనకు స్వాతంత్రం వచ్చిన రోజు అంట. 1947 స్వాతంత్రం వచ్చిందని. అంతకుముందు మనకు స్వాతంత్రం లేదు. బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించేవాళ్ళు. దానివి రాబాగా ఎందుకు. అందుకని మన వాళ్ళందరూ
మన నాయకులు, దేశ నాయకులు అంతా పోరాటాలు చేశారంట, జైలుకి పోయారంట, ఉప్పు సత్యాగ్రహం చేశారంట, వాళ్ళ భార్యని బిడ్డల్ని వదిలేసి జైల్లో పోయినారంట. మా దేశం మా ఇచ్చేయండి మాకు, మీరు వెళ్ళిపోండి అని అన్నారంట. మీకు అంత ధైర్యం వచ్చిందా? అంత మీరు ఇదైపోయినారు, పెద్దవాళ్ళు అయిపోయినారని మన వాళ్ళు చాలా మంది కాల్ చేశారంట, మీటింగ్ పెట్టింటే. అయిన వాళ్ళు భయపడలేదంట. మా దేశం వదిలి వెళ్ళేంత వరకు మా యొక్క పోరాటం ఆగదని ఎవరెవరు చేశారు? గాంధీ తాత, నెహ్రూ తాత, ఈ విధంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్, సరోజిని నాయుడు, వీళ్ళ పేర్లు ఉన్నాయి కదా దేశ నాయకులు. వీళ్ళందరూ కూడా పోరాటం చేసి మనకు 40 ఏళ్ళు వచ్చింది కాబట్టి మనము ఆ రోజు మనం జెండా అని ఎగురు వేస్తూ 3 రంగులు ఉంటాయి కదా జెండా. శాంతికి చిహ్నము తెలుపు, పైరు పంటల పచ్చదనానికి పచ్చ, అలాగే కాషాయం అంటే మొత్తం ఎక్కడ హింస అనేది జరగకుండా ఉండడానికి కాషాయం గుర్తుగా ఆ రోజు మన భారతదేశ వ్యాప్తంగా మనం జెండా పండుగ జరుపుకుంటున్నాం. గణతంత్ర దినోత్సవం 1950లో మనకు మన పూర్తిగా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినారు కాబట్టి చేసుకుంటున్నాం. ఓకేనా? కాబట్టి మనకు చాలా ఇంకా పండుగలు ఉన్నాయి. హోలీ పండుగ వస్తుంది. హోలీ పండుగ మొత్తము భారతదేశ వ్యాప్తంగా అందరూ రంగులు పూసుకొని ఆ రోజు ఏ పిల్లలు ఏ కులంతో పని లేకుండా, ఏ మతంతో పని లేకుండా మనం ఆ రోజు రంగులు అంతా పూసుకొని డ్యాన్స్ వేసి బాగా ఆ రోజు ఎంత హ్యాపీగా మనము హోలీ 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 రే అని ఉంది కదా పాట, చూసారా? సన్నాయి అంతేనన్నా కాదు, మీకు ఎవరికైనా వచ్చా? సరే, హోలీ పండుగకి మనం పాట పాడుకొని డ్యాన్స్ వేసుకుంటాం, ఆ రోజు నీళ్లు ఉత్తి కొట్టుకుంటాం. ఓకేనా? అలాగే మనకు రాఖీ పండుగ వస్తుంది. రాఖీ కడతారు. అక్క తమ్ముడికి, తమ్ముడు అక్కకి, చెల్లెలు అక్కకి, అక్క చెల్లెలకి. ఈ విధంగా ఆ రాఖీ అనేది ఆ బంధాన్ని అన్నా చెల్లి అనుబంధాన్ని, అక్క తమ్ముడు అక్క చెల్లెలు అనుబంధాన్ని గుర్తుగా వాళ్ళకి రాఖీ కట్టి ఆ రోజు వాళ్ళకి కుంకుమ పెట్టి అక్క వాళ్ళు తిట్టి అక్క కాళ్ళు ముక్కొని అక్షింతలేసి రాఖీ పెడితే డబ్బులు కూడా పెడతారు. అక్కకి అన్నోళ్ళు కూడా పెడతారు, తమ్ముళ్ళు కూడా పెడతారు. ఈ విధంగా రకరకాల పండుగలు మనకున్నాయి పిల్లలు. ఒక్కొక్క రకంగా ఒక ఊర్లో అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రకంగా ఉంటాయి. కర్ణాటకలో ఒక రకంగా ఉంటాయి, తమిళనాడులో ఒక రకంగా ఉంటాయి, పంజాబ్లో ఒక రకంగా ఉంటాయి, హర్యానాలో ఒక రకంగా ఉంటాయి, ఆంధ్రాలో ఒక రకంగా ఉంటాయి. తెలంగాణలో బతుకమ్మ పండుగ వస్తుంది, తెలుసా మీకు? బతుకమ్మ పండుగ టీవీలో వస్తుంది. వాళ్ళు చాలా పవిత్రంగా వాళ్ళు ఉంటారు. బతుకమ్మని పెట్టుకొని తల మీద ఆ రోజు డ్యాన్స్ వేసుకొని ఊగిపోతూ డ్రమ్స్ కొట్టుకొని బతుకమ్మ పండుగ ఫేమస్ అనమాట. ఇక్కడ తెలంగాణలో ఈ విధంగా మన యొక్క పండుగలు జరుపుకుంటున్నాము, రకరకాల పండుగలు జరుపుకుంటున్నాము, నేర్చుకుంటున్నాము. మన సంస్కృతి సాంప్రదాయాలను మీరు కూడా అమ్మ నాన్నలు చేసేటప్పుడు మీరు కూడా చేస్తున్నారా లేదా? కాబట్టి అక్కడ వైవిధ్యత అనేది ఏ విధంగా మెచ్చుకుంటున్నామా లేదా? ఇప్పుడు ముస్లిమ్స్ పండుగ చేసుకుంటే మనకు లేదనుకో, మనం పోయి ఇప్పుడు పవన్ పోయి నువ్వేమి ఈరోజు మాకు పండుగ లేదు, నువ్వేంటి కొత్త బట్టలు వేసుకొచ్చినావు అడగచ్చునా? పవన్ వాళ్ళని అడగకూడదు కదా. వాళ్ళ పండుగలు మనం గౌరవించాలి. అర్థమైందా? మాకు పండుగ లేదు, నువ్వు ఎట్లా చెప్పుకుంటావు ఈరోజు పండుగ అనకూడదు. మన పండుగ అయితే వాళ్ళు కూడా మనం గౌరవించాలి. క్రిస్మస్ అనుకో, ఇప్పుడు మన విజ్ఞానం క్రిస్మస్ చేసుకున్నారు, చర్చికి పోతుంటే విజ్ఞానం శశాంక పదాలు ఎదురుపడి ఎక్కడికి బయలుదేరినట్టు చర్చికి పోతాం. ఏమరా నువ్వు చర్చికి పోతావేమే? పల్లె గుళ్ళే పోతాను, వినాయకుని గుళ్ళకి ఎందుకు పోతావు? చర్చికి అడగకూడదు, అడిగే హక్కు లేదు. ఎవరెవరు మతాల వాళ్ళవి, ఎవరెవరు కులాల వాళ్ళవి, ఎవరెవరు సంస్కృతి వాళ్ళది, ఎవరెవరు సాంప్రదాయాల వాళ్ళవి, వాటిని అందరూ కూడా అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని పండుగల్ని మనం గౌరవించాలి. ఎక్కడ అవమానకరంగా నువ్వు ఆ పండుగ చేసుకుంటావు, ఈ పండుగ చేసుకుంటావు అని ఎవరిని మనం కించపరిచే విధంగా మనం మాట్లాడకూడదు. ఓకేనా పిల్లలు? మీకు నచ్చిందంగా ఈ యొక్క పండుగలో నచ్చిందా?